మిత్రులారా, 70 ఏండ్లుగా నా తెలంగాణను దోసుకున్న దొంగలెవరో తెలుసా మిత్రులారా? ఓడు కాంగ్రెస్ ఓడు, ఇంకోడు టీడీపోడు. ఈ మధ్య వాళ్ళకు బీజేపీ కూడా జత కలిసింది. వీళ్ళ బండారం ఏందో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, కడుపు మండి మాట్లాడే ప్రతి మాట కూడా గుండెల్లోంచి వస్తుంది మిత్రులారా, గుండెల్లోంచి వస్తుంది. ఈ జాతి కోసం, నా తెలంగాణ కోసం నిలబడి కొట్లాడాల్సి వచ్చిన ప్రతిసారి కూడా గర్వంగానే ఉంటుంది మిత్రులారా, గర్వంగానే ఉంటుంది మిత్రులారా. ఈ దొంగల బండారం మీ ముందు తీసుకొస్తా, బలంగా తీసుకొస్తా, బట్టలోడ తీసి నిలబెడతా మిత్రులారా. ఇది చూడండి, బారాజులు సేఫ్, బారాజులు సేఫ్ అని ఎవరు చెప్తారో తెలుసా మిత్రులారా? సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు చెప్తారు. మరి నిన్న మొన్నటి వరకు నా తెలంగాణ వరప్రదాయిని మహా అద్భుతం మానవ నిర్మాణం కాళేశ్వరం పైన కారు కూతలు, కాలకూట విషాలు చిమ్మిన నీచులెవరు, కుక్కలెవరు? ఒక్కసారి ఆలోచన చేయండి. 70 ఏళ్ళుగా ఇదే 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 డ్రామాలు, ఇవే కుట్రలు మిత్రులారా. నిన్న NDSA పేరు మీద, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాదు ఇది, నేషనల్ డ్రామా కంపెనీ. నేషనల్ డ్రామా కంపెనీ దమ్ముంటే నా మీద కేసు పెట్టుకోమను. దాని చైర్మన్గా పనిచేసిన ఆయనే, ఆ కమిటీ చైర్మన్గా పనిచేసిన ఆయనే చంద్రశేఖర్ అయ్యర్ చెప్తున్నా, ఆయన కూడా వీలైతే కేసు పెట్టుకోమను. ఈ చంద్రశేఖర్ అయ్యర్ ఎన్ని డ్రామాలు ఆయన తెలుసా మిత్రులారా? కాళేశ్వరం మేడిగడ్డ కుంగిందని, అన్నారం సుందిల్ల ఆగమైందని చెప్పేసి ఎప్పుడు తెలుసా మిత్రులారా? తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు పనంగా పెట్టిన చంద్రశేఖర్ రావు ఎలక్షన్లకు పోయే ముందు మేడిగడ్డకి NDSA వస్తుంది, డ్రామా కంపెనీ వస్తుంది. ఆ డ్రామా కంపెనీ వచ్చి ఓ రిపోర్ట్ ఇచ్చేస్తుంది ఎలక్షన్ల ముందు. మళ్ళీ MP ఎలక్షన్లు వస్తాయి, వెంటనే ఈ NDSA ఈ డ్రామా కంపెనీ ఉరికొచ్చి అదొక రిపోర్ట్ ఇస్తుంది. ఈవెన్ BRS పార్టీ మీటింగ్ పెట్టుకుంటే, రజతోత్సవ సభ పెట్టుకుంటే ఈ NDSA అనే డ్రామా కంపెనీ వస్తుంది. దీన్ని పంపించేది చంద్రశేఖర్ అయ్యర్. మరి ఆయన ఎంత పెద్ద పోటుగాడో తెలుసా మిత్రులారా? PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సీఈఓగా పనిచేసి దాన్ని సర్వనాశనం చేసింది. ఆయన టైంలో చాలాసార్లు ఆగమైంది, కూలిపోయింది, కుంగిపోయింది. మరి దాని గురించి ఈ NDSA పోదు. ఎందుకు పోదంటే ఇది డ్రామా కంపెనీ. డ్రామా కంపెనీ ఇది 2021 యాక్ట్ ద్వారా వచ్చిన డ్రామా కంపెనీ. మీరు మిత్రులారా, ఇది చూడండి, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ మిత్రులారా. ఇది వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడ నాణ్యత లోపం లేదు అని తీర్పులు ఇస్తుంటే, రిపోర్ట్లు పెడుతుంటే, ఇలా నిన్న మొన్నటి వరకు కోరిన దొంగలేటు వేరు మిత్రులారా. 70 ఏండ్లుగా నా తెలంగాణ దోసుకున్న వాళ్ళు గీ టీడీపీ వాళ్ళు, గీ కాంగ్రెస్ వాళ్ళే ఈ మధ్య బీజేపీ వాళ్ళు జమైరని గిందుకనే అంటున్నా. 70 ఏళ్ళుగా నా తెలంగాణకు నీళ్లు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ఎత్తుకపోయిన దొంగలు, తెలంగాణను ఉద్దేశించి వ్యవసాయం దండుగా అని తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా, నాణ్యమైన కరెంట్ ఇవ్వకుండా, తెలంగాణ యువతని నక్సలైట్లుగా మార్చి చంపినటువంటి నీచపు ప్రభుత్వాలు సీమాంధ్ర ప్రభుత్వాలు. ఎంత నీచ ప్రభుత్వాలు అంటే, ఈ దేశానికి 5 సంవత్సరాలు అద్భుతమైన పాలన అందించిన PV నరసింహారావును కూడా నా తెలంగాణ నుంచి వచ్చింది కానీ 5 ఏళ్ళు కూడా అవకాశం ఇవ్వలే. పడగొట్టిర్రు, కూలగొట్టిర్రు. మరి చెన్నారెడ్డి నుంచి PV నరసింహారావు దాకా ఈ సీమాంధ్ర పాలకులు మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా, వ్యవసాయం దండుగా అన్నది తెలంగాణ కోసం. తెలంగాణ కోసం వ్యవసాయం దండుగానే ఎందుకు ప్రొజెక్ట్ చేసిరంటే, వీళ్ళకి నీళ్ళు ఇవ్వకపోతే, వీళ్ళకి కరెంట్ ఇవ్వకపోతే, వీళ్ళని నక్సలైట్లుగా చంపేస్తే అడిగేటోడు ఉండడు, నీళ్లను ఆంధ్రప్రదేశ్కి ఎత్తుకపోవాలని చూసారు. కేసీఆర్ వచ్చిండు, తెలంగాణ తెచ్చిండు. వ్యవసాయం దండుగా కాదురా, వ్యవసాయం పండుగ అనే విధంగా నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతుకు భరోసా ఇచ్చిండు, సకాలంలో ఎరువులు ఇచ్చిండు, కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చిండు, తెలంగాణలో ఉన్న ప్రతి చెరువును నిండుకుండలా మిషన్ కాకతీయ వేసిండు. అందుకే కదా మిత్రులారా, 2014 కంటే ముందు ఈ 70 ఏళ్ళ నీచపు పాలనలో కేవలం 22 లక్షల నుంచి 35 లక్షలు, మంచి వర్షం వస్తే 35 లక్షల ఎకరాలు వ్యవసాయం చేస్తే, వర్షాలు వచ్చినా రాకపోయినా
కోటి ఎకరాల మాగాని చేసిండు కదా కేసీఆర్. ఇక్కడ కదా మిత్రులారా తేడా. ఇది జీర్ణించుకోలేని దేశంలో నెంబర్ 1 ధాన్యాన్ని పండించే ఒక భాండాగారంగా తెలంగాణ మారిందని జీర్ణించుకోలేని నీచులు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కలిసి ఇలా 3 సంవత్సరాలుగా కాళేశ్వరాన్ని పండబెట్టిర్రు, కాళేశ్వరాన్ని ఆగం చేసిర్రు. కొంతమంది కాళేశ్వరాన్ని కామెంట్ చేస్తే నీకెందుకన్నా అంత కోపం అని. నా తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి అయినా సరే, నా కడుపులో పుట్టిన కొడుకైనా సరే కాళేశ్వరం మీద కామెంట్ చేస్తే సహించు. ఈ కాళేశ్వరం ఉంటేనే తెలంగాణ నిలబడుతుంది. కాళేశ్వరం నీళ్ళ ద్వారానే తెలంగాణ నిలబడుతుంది. తెలంగాణ రైతాంగానికే కానీ, రేపు ఫ్యాక్టరీలకే కానీ, హైదరాబాదు తాగునీళ్ళకే కానీ కాళేశ్వరమే కావాలి. కాళేశ్వరమే జీవధార, కాళేశ్వరమే తెలంగాణకి ముక్తి మార్గం. ఆ కాళేశ్వరం మీద విషప్రాతలు, నీచపు కుట్రలు చేసి తెలంగాణను ఆగం చేసి తెలంగాణను ఎడారిగా మారుస్తా అంటే నేను చూస్తూ కూర్చోవడానికి సిద్ధంగా లేను. అందుకే చెప్తున్న మిత్రులారా, కడుపు మండి మాట్లాడే ప్రతి మాట నిజమైతుంది, గుండెల్లోంచి వస్తుందని. తెలంగాణ నీచుల బండారాన్ని బయట పెట్టడానికి నేను ఇక్కడ వెనుకబోయే ఆలోచన ఉండదు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్న మిత్రులారా, కాళేశ్వరం మీద ఇన్ని రోజులు ఎన్ని కూతలు మిత్రులారా, ఎన్ని కుట్రలు మిత్రులారా. ప్రభుత్వాన్ని పడగొట్టిర్రు, ఎంపీ సీట్ల ముందు డ్రామా ఆడిర్రు, రజతోత్సవ సభ ముందు డ్రామా ఆడిర్రు, కేసీఆర్ని ఒక తక్కువ వేసే విధంగా కుట్రలు చేశారు. మరి వీళ్ళేం పీకిరు? ఈ ఎన్డీఎస్ఏ ఎందుకు ఈ డ్రామా కంపెనీ మళ్ళీ వేరే దేశంలో ఎక్కడికి పోదు, పోలవరం దగ్గరికి పోదు అంటే ఇదంతా డ్రామా కంపెనీ. నరేంద్ర మోడీ కనుసన్నల్లో, చంద్రబాబు ఆదేశాల మేరకు చెంచాగాని పాలనలో నా తెలంగాణ ఆగమవుతుందని గందుకనే చెప్తున్నా మిత్రులారా, గందుకనే చెప్తున్నా. నువ్వు ఏ లెక్కనన్నా తీసుకో, ఏదన్నా చూసుకో, చరిత్ర సాక్షిగా తెలంగాణ వ్యవసాయానికి, తెలంగాణ రైతాంగాన్ని ద్రోహం చేసిన పార్టీలు ఇవి, ద్రోహం చేసిన పార్టీలు.